6 మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందని 2 కార్పొరేషన్లు గెలుచుకోబోతున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడిందని అన్నారు. ఎక్కువ సీట్లు ఓట్లు సాధించామని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 250 వార్డులు గెలిచామని పేర్కొన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతున్నామని వ్యాఖ్యానించారు. ఒక స్థానం నుంచి కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మీరు పైనుంచి కిందికి వచ్చారు. పెరిగింది బీజేపీ. ఇక్కడ ప్రజలు బీజేపీకు పట్టం కట్టారని చెప్పి భావిస్తా ఉన్నాం. చాలా చోట మా ఓటు షేర్ పెరిగింది. గతంలో మాకు 13% ఓట్లు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అనాలిసిస్ లో అంటే రఫ్ గా ఉంటుంది, మన ఎలక్షన్ కమిషన్ నుంచి రాలేదు, మాకు 20% ఓట్లు దాటినాయి. కాబట్టి ఓటు శాతం బీజేపీకి పెరిగింది. మా వార్డ్స్ మెంబర్స్ పెరిగినాయి. మాకు కార్పొరేషన్ లో కూడా ఫస్ట్ టైం 2 గెలుస్తున్నాము. చైర్మన్ కూడా మేము స్వతహాగా గానే ఇండిపెండెంట్ సపోర్ట్ తో కొన్ని గెలుస్తున్నాము. ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ మా దాంట్లో కూడా 2-3 గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆదిలాబాద్ గానే ఇవన్నీ కూడా మేము, ఖానాపూర్ గానే, బైంసా గానీ ఇవన్నీ కూడా మేము తప్పకుండా చైర్మన్ మేము గెలిచి చూపెడతాం. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల ముందు వచ్చినాం కాబట్టి మాకు మీరు ఆదరించినందుకు తెలంగాణ ప్రజలకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ లో మా కార్యకర్తలకు, పార్టీ నాయకులకు కష్టపడి సమగ్ర నాయకత్వంతో, ఈ ఎలక్షన్స్ రామచంద్రరావు నాయకత్వంలో కాదు, సమగ్ర నాయకత్వంలో పార్టీ పనిచేసింది. అందరూ సహకారం చేశారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. కార్యకర్తలతో పాటు నేతలు పనిచేశారు. అందరూ కూడా ప్రజలకు, నేతలకు, మా కార్యకర్తలకు అందరూ కూడా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ లో పనిచేసి ఇంత మంచి ఫలితాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికి మరొకసారి రేపు మళ్ళీ మీ మీడియాతోని కూడా నేను మాట్లాడతాను. అయితే మొన్నటి వరకు జరిగినటువంటి ఒక క్యాంపెయిన్లు కూడా మాతో సహకరించినటువంటి ఒక సోషల్ మీడియా టీమ్స్ కి, సోషల్ మీడియా కార్యకర్తలకు పాజిటివ్ గా తీసుకోమని ఎక్కడ కూడా మీరు నెగటివ్ గా మాట్లాడలేదు. ముఖ్యంగా లాస్ట్ లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా నాకు ఇచ్చినటువంటి ఒక మీరు సహకారాన్ని తప్పకుండా మర్చిపోలేను. ఈ సహకారంతో ఈ యొక్క ఇంతవరకు వచ్చినామంటే దాంట్లో మీడియా సహకారం కూడా చాలా పెద్ద ఎత్తున మాకు ఉన్నది. మీడియా యాజమాన్యాలకు, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందులకు అందరికీ కూడా, రిపోర్టర్స్ కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, ప్రింట్ మీడియా రిపోర్టర్స్, ఎడిటర్స్, సబ్ ఎడిటర్స్ అందరూ కూడా నేను భారతీయ జనతా పార్టీ నుంచి పేరు పెరిగిన నేను ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ, మళ్ళీ రేపు ఇవంతా అయిన తర్వాత రేపు మనం చిట్ చాట్ పెడదాం. నేను కూడా సీరియస్ ఇష్యూ కాబట్టి నవ్వించలేకపోతున్నాను. అప్పుడు కూర్చొని నడుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.